భారతీయ పురాణ గాథలకు పాశ్చాత్య శైలిని మేళవించి దేవతలకు మానవ రూపాన్ని ఇచ్చిన మహోన్నత కళాకారుడు రాజా రవివర్మ. ఆయన కుంచె నుంచి జాలువారిన యశోదా కృష్ణ ఆయిల్ పెయింటింగ్ ముంబైలో తాజాగా జరిగిన వేలంలో చరిత్ర తిరగరాసింది. సాఫ్రాన్ ఆర్ట్ నిర్వహించిన ఈ వేలంలో యశోదా కృష్ణ చిత్రం ఏకంగా 167.2 కోట్లకు అమ్ముడైంది. దీనితో ఒక భారతీయ చిత్రకారుడి పెయింటింగ్కు దక్కిన అత్యధిక ధరగా ఇది సరికొత్త రికార్డు సృష్టించింది. 1890వ దశకంలో రవివర్మ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో యశోదమ్మ పాలు పితుకుతుండగా చిన్ని కృష్ణుడు తన తల్లి వెనుక నుంచి వచ్చి అల్లరి చేస్తున్న దృశ్యం ఎంతో సహజంగా కనిపిస్తుంది. గతంలో ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ 118 కోట్లకు అమ్ముడవగా ఆ రికార్డును రవివర్మ పెయింటింగ్ ఇప్పుడు అధిగమించింది. ఈ పెయింటింగ్ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు సైరస్ పూనావాలా కొనుగోలు చేశారు. అయితే ఇది జాతీయ సంపద కేటగిరీ కిందికి ఉండడం వల్ల దీనిని భారతదేశం దాటించి విదేశాలకు తీసుకెళ్లడానికి వీలుండదు. సుమారు 130 ఏళ్ల క్రితం గీసిన ఈ చిత్రం నేటికి తన జీవకళను కోల్పోకుండా ఉండటం విశేషం.